భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, భద్రాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే పవర్ పర్చేజ్ పేరుతో 59,580 కోట్ల రూపాయలు బకాలు పెట్టారని కూడా చెప్పింది. అలాగే ఇంకోటి 1,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టారంటూ కూడా భట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విడిపోయిన తర్వాత 7,000 కోట్లు మాత్రమే బకాయిలు ఉంటాయి. ఇప్పుడు 59,580 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు కూడా చెప్పారు. సో ఇంకా జెన్కో కట్టాల్సింది 9,000 కోట్ల రూపాయలకు పైన ఉందని చెప్పారు. విద్యుత్ శాఖను పీకల్లో కష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. క్లిష్ట పరిస్థితి అధిగమించేందుకు ప్రణాళికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం, సమీక్షలు వరుసగా నిర్వహిస్తున్నాము, ప్రతి సమయాన్ని వినియోగించుకుంటున్నామని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారు చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు భద్రాద్రి పవర్ ప్లాంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వద్ద నిర్మించినటువంటి ఆ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించడం జరిగింది. ఈరోజు అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి ఏం జరిగిందనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకునేటందుకు ఈరోజు భట్టి విక్రమార్క పవర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ అధికారులతోటి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం సూపర్ క్రిటికల్. ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా అది చట్టవిరుద్ధంగా నిర్మించినటువంటి ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఈ యొక్క అధికారికంగా చేపట్టినటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్ అది ఆనాడు తెరాస ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఈ యొక్క తెలంగాణలోని విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది, విద్యుత్ కొరతను తీర్చాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో సూపర్ క్రిటికల్ కాకుండా ఇది ఆ యొక్క శాఖకు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ప్లాంట్ నిర్మించారనేది కూడా విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పవర్ ప్లాంట్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన నేపథ్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ 650 మంది రైతుల దగ్గర 1,130 ఎకరాలు ఏదైతే పవర్ ప్లాంట్ నిర్మాణానికి సేకరించారో ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణంలో 4 యూనిట్లలో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యూనిట్లు పక్క రాష్ట్రంలో బిహెచ్ఎల్ వారు అక్కడ తెచ్చి అంటే అక్కడ నిర్మాణానికి పర్యావరణానికి తగినటువంటి ఈ యొక్క ప్లాంట్ ఇక్కడ వద్దు అని చెప్పేసి అక్కడ రిజెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ప్లాంట్ ని కావాలని గత ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనే పేరుతోటి నిర్మించడం జరిగింది. ఇది సూపర్ క్రిటికల్ కాదు అని చెప్పేసి ఆనాడు ఈ యొక్క పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని చెప్పేసి స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందినటువంటి కొందరు స్థానిక సామాజిక సేవా కార్యకర్తలు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణము ఇక్కడ అది తగదు, దానికి పూర్తి వివరాలు సేకరించవలసి ఉందని చెప్పేసి ఆనాడు కేంద్ర పర్యావరణ శాఖ వారు తెలిసిన మీదట 3 సంవత్సరాలు సమయపాలన చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అది ఆ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. అది ఎంతసేపటికి కూడా ఇక్కడ నిర్మించడము అది అంత మంచిది కాదు, ఇక్కడ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది అని చెప్పేసి తెలియజేసినప్పటికీ కూడా వారు వినకుండా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదే యాదాద్రి ప్లాంట్ కూడా ఈ యొక్క ఆనాడు 50,000 కోట్లకు అప్పు చేసి ఆ యొక్క యాదాద్రి ప్లాంట్ కూడా నిర్మాణం చేపట్టినటువంటి సందర్భం కూడా ఉన్నదని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భట్టి విక్రమార్క అక్కడికి వచ్చి భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీటీపీఎస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడలేదు, మేము తప్పకుండా బీటీపీఎస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకుని పర్యావరణానికి
హాని జరగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి BTPS వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీనిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చేయడం జరిగింది. రాజశేఖర్, సమావేశం అధికారులతో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారు ప్రధానంగా ఎలాంటి సమస్యలు వివరించారు, ఇప్పుడున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలు కానీ గతంకి ఇప్పటికి ఉన్నటువంటి కొన్ని సమీకరణలు కూడా ఆయన మీడియాతో చెప్పారు. సో అవన్నీ కూడా సమావేశంలో చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏమైనా సమీక్షలో చర్చించినటువంటి పరిస్థితి ఉందా, ప్రధానంగా ఎలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏమైనా తెలుస్తా ఉంది మనకి? అంటే పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి ఈ యొక్క సూపర్ క్రిటికల్ వాడకపోవడం వల్ల అనేక అవాంతరాలు జరిగేటువంటి అవకాశం ఉంది, ఎప్పటికైనా కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నటువంటి ఆలోచన కూడా అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎలాగైనా అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్, ఇంకొకటి ప్రధానంగా అంటే దీనిపై ఏమైనా ప్రభుత్వానికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేతలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు, క్లిష్ట పరిస్థితుల్లో అధిగమించేందుకు మేము ప్రణాళికలు రచిస్తున్నాం, పీకల్లోతు కష్టాల్లోకి ప్రభుత్వాన్ని నెట్టేశారని కూడా చాలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన తర్వాత 7,000 కోట్లు బకాయిలు ఉంటాయి, దాదాపుగా 59,540 కోట్లు బకాయిలు వచ్చాయి. సో జనకోకు కూడా 9,000 కోట్లు 19,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇలాగ ఆయన కొన్ని సమీకరణలు చెప్పారు, సింగరేణికి కూడా 19,000 కోట్లు బకాయిలు ఉన్నాయని. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులపై, మంత్రులపై ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఇప్పుడు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో 7,500 కోట్లతోటి నిర్మించాలనేటువంటి ఎస్టిమేషన్ నేపథ్యంలో ఆ తర్వాత డ్రాగన్ అవుతూ కాలయాపన చేస్తూ దాన్ని 10,000 కోట్లకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటివి సందర్భాలు ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇదే పద్ధతిలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. పవర్ ప్లాంట్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ పవర్ ప్లాంట్ లో మాత్రం ఇక్కడ అప్పుల ఊబులోకి విద్యుత్ శాఖను నెట్టినట్టుగా కూడా మన బట్టి విక్రమార్క ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎలాగైనా పవర్ విద్యుత్ శాఖను ఎలాగైనా అప్పుల ఊబి నుండి బయటకు తీసుకురావాలి, ఇక్కడ నిర్మించినటువంటి పవర్ ప్లాంట్ నుంచి పర్యావరణానికి విఘాతం కలగకుండా చట్టపరంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవి తప్పకుండా తీసుకునేటందుకు మన సూచనలు తగినటువంటి ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క అధికారులను సూచించినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.